గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. 6 AM to 8 AM ప్రతిరోజు జరిగే మ్యాచ్లో ఈరోజు లేక్యూ రెడ్ టాస్ గెలిచి మొదటిగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. లేక్యూ బ్లూ బౌలింగ్. ఆ బ్లూ కెప్టెన్ బ్లూ డ్రెస్ వేసుకొచ్చి కెప్టెన్ ఈరోజు 7 వికెట్లు తీసిన హుషార్లో ఫస్ట్ బౌలింగ్కి వచ్చేసాడు. న్యూ బౌలర్ జయా. హీరో మార్నింగ్ మ్యాచెస్కి కెప్టెన్స్గా రాజు అండ్ జయ అన్న చాలా చక్కటి బ్యాటింగ్ ఆడి ఖాదర్ ప్లేస్లో ఆబీద్ని ఎంచుకుని మొదటి బంతినే వికెట్గా తీసుకున్నారు. కెప్టెన్ రాజు మొదటి వికెట్ కోల్పోయిన ఎర్ర టీం. రాజు జయన్న కెప్టెన్స్. మొదటి వికెట్ కోల్పోయిన ఎర్ర టీం లేక్యూ రెడ్ మొదటి వికెట్ కోల్పోయి న్యూ బ్యాట్స్మెన్ రాజేష్ సన్నీ చక్కటి షాట్. మొదటి బంతినే ర్యాపిడ్ మొదటి బంతినే 6 పరుగులుగా మలిచిన రాజేష్ సన్నీ. వైడ్ బాల్. మరొక చక్కటి షాట్. చూడాలి అది క్యాచ్ ఉందా లేదా. ఎంపైర్ డెసిషన్ కోసం వెయిటింగ్. అది 4 పరుగుల 2 పరుగుల. నిన్న జరిగిన మ్యాచ్లో జయన్న 6 రన్లు కొట్టి బ్యాటింగ్లో తర్వాత బౌలింగ్లో విజృంభించి 7 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. ఈరోజు మార్నింగ్ మ్యాచ్లో మొదటి బంతినే ర్యాపిడో 6. ఇందాక బంతి అయింది 4 2 రన్స్. మరొక చక్కటి షాట్కి ప్రయత్నించి తల కొట్టుకున్న రాజేష్ సన్నీ మచ్చబడింది. కంగ్రాచులేషన్స్ సన్నీ. 3000 రన్స్ పూర్తి చేసుకున్న రాజేష్ సన్నీ. 3000 రన్స్ పూర్తి చేసుకున్న రాజేష్ సన్నీ కంగ్రాచులేషన్స్. మరొక చక్కటి షాట్. కీపర్ మిస్ అవ్వడం వల్ల అవుటే. లేక్యూ రెడ్ మొదటి ఓవర్ పూర్తయ్యే సమయానికి 10 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయింది. బౌలింగ్లోకి సన్నీ టు ఖాదర్. ఫుల్ టాస్ బాల్. తన ఖాతా ఓపెన్ చేసిన ఖాదర్ ఈరోజు ఖాదర్ని డామినేట్ చేసిన ఆబీద్. ఫస్ట్ బాల్ అవుట్. వైడ్ బాల్. రెండో బాల్ ఫస్ట్ బాల్ కాదు. 20 overs మ్యాచ్ ఇది. లేక్యూ రెడ్ వర్సెస్ లేక్యూ బ్లూ. లేక్యూ రెడ్ ఓన్ ద టాస్, సెలెక్టెడ్ టు బ్యాట్ ఫస్ట్. టీంలో ఎంతమంది ఉన్నారు? సన్నీ టు సన్నీ. ఒక్క సన్నీయే గెలుస్తాడు. బౌలర్లో లెజెండ్ సన్నీ, బ్యాటింగ్లో తారాజువల సన్నీ. చక్కటి షాట్. బియ్యం బస్తా గోధుమ బస్తా. ఒక సన్నీయే గెలుస్తున్నాడు. అనదర్ ర్యాపిడో. ఫస్ట్ బాల్ నుంచే చాలా చక్కగా ర్యాపిడోలు చేస్తున్న రాజేష్ సన్నీ. సన్నీ టు సన్నీ. బౌల్డ్ మేస్. చాలా చక్కటి బంతి. మరొక షాట్ ఆడే ప్రయత్నంలో బాల్ బీటన్ అయిన రాజేష్ సన్నీ. మరొక ర్యాపిడో. చక్కటి షాట్. 6 runs. 2 ఓవర్లు పూర్తయ్యే సమయానికి లేక్యూ రెడ్స్ 24 runs, లాస్ ఆఫ్ 1 wicket. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 2 overs, స్కోర్ మూవ్స్ టు 24 runs, లాస్ ఆఫ్ 1 wicket. Third over in the progress. What a batting, Kader.
చాలా చక్కటి మిల్కీ షాలోనే ఇదొక అద్భుతమైన షా అని చెప్పాలి. ఇదే లాస్ట్ బంతి అతనికి. 3 బాల్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ బంతి చూడాలి, అవుటా 4ఆ? అవుటే, మ్యాక్సిమం అవుట్ ఈ బంతి. ఆయన కామెంటరీ నాయిస్ ఖాదర్ ఎవరిని డిసప్పాయింట్ చేయడు, ఎందుకంటే చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. మన ఖాదర్ ఎప్పుడైనా అంతే. ఖాదర్ చెప్పిందే చేస్తాడయ్యా. సూపర్ ఖాదర్. ఖాదర్ వాజెస్ హబీబ్. హబీబ్కి మంచి తోడు ఖాదర్. ఖాదర్ హబీబ్కి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఆయన హబీబ్కి తగ్గ ఎవరికి ఇంకా క్యాచ్ ఇవ్వడు. ఆయన బౌలింగ్లో తప్ప ఎవరికి అవుట్ అవ్వడు. ఖాదర్ ప్రాణం హబీబ్, హబీబ్ ప్రాణం ఖాదర్. మొదలైంది యుద్ధం ఖాదర్కి హబీబ్కి. బ్యాటింగ్లోకి సీనియర్ ప్లేయర్ రాజేష్. ఆయన జెర్సీ నెంబర్ 18, ఆయన వయసు 48. డ్రైవ్ ఆడే ప్రయత్నం, కానీ అది సరిగా బ్యాట్కి కనెక్ట్ అవ్వలేదు. అది పాయింట్ మీదుగా వెళ్ళింది. 2 పరుగులు సునాయాసంగా సాధించుకున్నారు మొదటి బంతినే రాజేష్ అన్న. మొత్తానికి 18వ నెంబర్ వేసుకొని మంచి తెల్లటి టీషర్ట్ వేసుకొని రాజేష్ అన్న మంచి ఊపు మీద రంగంలో దిగాడు. ఫుల్ టాస్ బండిని గట్టి కొట్టే ప్రయత్నం, కానీ బ్యాట్కి తగిలింది. అంపైర్ వైడ్ చేయడే ఛాన్స్ కూడా లేదు. గట్టి కొట్టే ప్రయత్నం, ఈసారి మాత్రం మెడకు తగిలింది బాలు. ఈరోజు అందుకే ప్రతి మ్యాచ్కి హెల్మెట్ ముఖ్యం అని చెప్పి ఎందుకంటారంటే ఇందుకోసమే. సన్నీ టు సన్నీ, చూద్దాం ఇప్పుడు ఏం జరుగుద్దో. ఇందాక సన్నీని 3 సిక్స్లు బాది ఈ సన్నీ నెగ్గాడు. ఈ ఓవర్లో బ్యాటింగ్ సన్నీ నెగ్గుతాడా, బౌలింగ్ సన్నీ నెగ్గుతాడా, మనం దాన్ని ఇప్పుడు గమనించాలి. ఏ విధంగా జరుగుద్దో వీళ్ళిద్దరి ఏముంటుందండి, అదే అదే అది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సన్నీ టు సన్నీ మరొక్కసారి కొట్టే ప్రయత్నం జరిగింది, కానీ అది వైడ్ అవడం వల్ల సన్నీ దాన్ని సునాయాసంగా వదిలేశాడు. సన్నీని ప్రోత్సహిస్తున్న కెప్టెన్ మరొకసారి ప్రోత్సహించిన లోకి. మన షరీఫ్ నిన్న రాత్రి తిని అరగకుండా ఇప్పుడు దాన్ని అరిగించాలని చెప్పి గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉన్నాడు. గట్టి కొట్టే ప్రయత్నం ఫుల్ టాస్ బాల్ని, కానీ అది నేరుగా వాహిద్ చేతికి. వాహిద్ పట్టిన ద్వారా వెంటనే పూజ వచ్చి పట్టాడు. ఆమన్నే 1 రన్ను. మంచి ఫీల్డింగ్ అక్కడ పూజేస్ నుంచి. ఇందాక మెడ మీద తగిలించుకున్నాడు, ఇప్పుడు ఏ విధంగా తగిలించుకున్నాడు చూడాలి. ఒక పెద్ద షాట్కి ప్రయత్నం, కానీ అది అవుట్గా వెన తిరిగాడు రాజేష్ అన్న. ఈరోజు అతన్ని రోజు కాదని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన నిన్న అద్భుతమైన బ్యాటింగ్ ఆడాడు ఉదయం మధ్యాహ్నం. ఈరోజు ఆయన రోజు కాదు, ఎందుకంటే ప్రతిరోజు ఒక రోజు కాదండి, రోజులు మారుతూ ఉంటాయి కాబట్టి అవకాశాలు కూడా మారుతూ ఉంటాయి. ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్ని తిరిగి వచ్చిన రాజేష్ అన్న నిన్న రోజు ఆయన రోజు, ఈరోజు ఆయన రోజు కాదు. ఎందుకంటే ఆయన నిద్రలేయడం వేళా విశేషం మంచి రోజు కాదనుకుంటున్నాను. వస్తూ వాళ్ళ వైఫ్ వెరీ గుడ్ బౌలింగ్ సన్నీ. మరొక్కసారి మంచి బాల్ సన్నీ నుంచి. సన్నీ టు సన్నీ జరగాల్సింది. సన్నీ నాన్ స్ట్రైక్లోకి వెళ్ళాడు. నో షాట్కి ప్రయత్నం, కానీ ఈసారి షార్ట్ బాల్ మిస్, స్లాట్లోనే పడింది.
కానీ బ్యాట్స్మెన్ దాన్ని కొట్టే ప్రయత్నంలో సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. పెద్ద లిస్టే. సన్నీ మొదటి ఓవర్లో రాజస్థాన్ 3 సిక్సర్లు బాధించుకున్న రెండో ఓవర్లో మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసి మరొకసారి మరో వికెట్ కొలగొట్టాడు. సన్నీ సూపర్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. రెండో ఓవర్లో మంచి ప్రదర్శన చేసి వికెట్ల మీద వికెట్లు పడగొడుతున్నాడు. ఒక ఓవర్ కొట్టినంత మాత్రాన పెద్ద నష్టమేమీ లేదు. మొత్తంలోకి మన ఎంపైర్ పోతున్నాడు, మన గుండు వాజెస్ గుండు. ఇప్పుడే చేయతాడు యశోబు. వర్మ అబ్బా, ఇది బ్యాట్స్మెన్కి పెట్టిన పెద్ద కర్మ. మొత్తానికి వర్మ సూపర్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. సన్నీకి ఇది కర్మ అని చెప్పుకోవాలి. ఇక రెండో బంతి అబ్బా, ఇది వర్మకి కర్మగా మారే రోజు వచ్చింది. కర్మ కాదండి, అతనికి అదృష్టం అని చెప్పుకోవాలి ఈరోజు. ఎందుకంటే 4 వెళ్ళే బౌండరీ కూడా వాతావరణం ఆయనకు అనుకూలం ఇచ్చి గ్రౌండ్ కూడా అతనికే సపోర్ట్ చేసి మొత్తానికి 1 రన్ మాత్రం ఇచ్చింది. వర్మ ఈజ్ సన్నీకి పెద్ద కర్మ. స్ట్రైట్లోకి ఆర్ఏ చేయమంటారు. ఆ అబ్బాయి కెప్టెన్గా చేస్తున్నాడు. ఈ లేక్ క్రికెట్ గ్రౌండ్కి రాజు అబ్బా, ఒకే ఒక రాజు. మొత్తానికి డాట్ బాల్ చేశాడు రాజు. ఈ లేక్ క్రికెట్కి ఒకే ఒక రాజు. అబ్బా, గట్టి కొట్టే ప్రయత్నం, కీపర్ మిస్ చేయడం వల్ల కీపర్ తల కింద నుంచి బౌండరీ వెళ్ళే ఛాన్స్ ఉంది. అద్భుతమైన ఫీలింగ్ రాయేశాను. అయినా 4 రన్లు తప్పు. రాజు మొదటి బంతినే వెల్ లెఫ్ట్ చేసి రెండో బంతిని హిట్ చేసి 4 తరలించాడు. వా, కెప్టెన్ ఇస్ కెప్టెన్. మరొక డ్రైవ్ ఆడే ప్రయత్నం, కానీ నేరుగా హఫీజ్ చేతికి ఎటువంటి పరుగు లభించలేదు. వర్మ టు రాజు. వాడే షాట్. వర్మని మెడ మీద కొట్టి కర్మగా తరలించాడు. మొత్తానికి 4 రన్లు సాధించాడు. ఆడిన 4 బంతుల్లో కేవలం 8 పరుగులు చేసి 200 స్ట్రైక్తో రాజు రాజు. ఎక్కడ వాదన జరుగుతుంది, 6 4 అని చెప్పి. ఫక్స్ 4కి 4 లేదు. మొత్తానికి వైర్ తగిలిందని చెప్పారు. లగాని భయ్యా. వైర్ తగిలితే డెడ్ బాల్ గా ప్రకటిస్తారు. ఇప్పుడు వైర్ తగిలిందని చెప్పి అంపైర్ వాదిస్తున్నాడు, ఫీరర్ వాదిస్తున్నాడు. అవుట్ సైడ్ కూర్చున్న మన ఖలీల్ కూడా వాదిస్తా ఉన్నాడు. కానీ బ్యాట్స్మెన్ ఒక్కడు మాత్రమే వైర్ తగలలేదు అని చెప్పి వాదిస్తా ఉన్నాడు. ఇక్కడ పైచి ఎవరు సాధిస్తారో చూడాలి. వైర్ తగిలినలా తగలనలా. అదిగో అక్కడ హబీబ్ వాదిస్తా ఉన్నాడు. మొత్తానికి మరొకసారి రాజు గొడవ పడతా ఉన్నాడు. ఇది తగలలేదు, వైర్ తగలలేదు అని చెప్పి. వైర్కి దానికి చాలా గ్యాప్ ఉందని చెప్పి రాజు అసలు తగిలిందని చెప్పి కొందరు, వైర్ తగలేదు. ఇలాంటి గొడవల్లో మనం పాస్ చేద్దాం. రాజు బౌండరీని కట్ చేశారు మొత్తానికి. ఎందుకంటే ఇది స్పైడీ కెమెరాకి ఉన్న రూపు. ఈసారి మంచి బాల్ని నేరుగా ఫీలర్ చేతికి. 1 పరుగు మాత్రమే లభించింది. 4 పరుగులు రావాల్సింది 1 పరుగుకే అంకితం చేసుకున్నాడు. అద్భుతమైన షాట్ కొట్టి 4 పరుగుల్ని మిస్ చేసుకున్నాడు రాజు. హఫీజ్ టు రాజు. వాట్ ఏ బౌలింగ్ రాజు మంచిగా డ్రైవ్ చేసే ప్రయత్నం, కానీ హఫీజ్ అంతకన్నా బాగా బౌలింగ్ చేశాడు. హఫీజ్ని ప్రోత్సహిస్తున్న కెప్టెన్. రాజు సునాయాసమైన డిఫెన్స్. ఎటువంటి పరుగు లభించలేదు. నేరుగా సన్నీ చేతికి.
గట్టి కొట్టే ప్రయత్నం. ఓ వికెట్ మిస్, 2 షాట్ మిస్. 2 ఒకేసారి జరిగాయి. హఫీజ్ మంచి ఫేస్ వేస్తున్నాడు, మంచి కుర్రాడు. నువ్వుల మీసాల హఫీజ్ ఈసారి పొగిడిన బాల్ని మెడ మీద కొట్టి 4ని తరలించిన మన రాజు మొత్తానికి మంచి బౌండరీ సాధించాడు. ఎందుకంటే హఫీజ్ బౌన్స్ చేసి రాజు గుండు మీద కొడదామని చూశాడు, కానీ బాల్ని గుండు మీద కొట్టి బౌండరీ తరలించాడు రాజు. మొత్తానికి అయితే గుడ్డు మీద కొట్టా. ఈసారి అద్భుతమైన పాయింట్ వేశాడు. అక్కడ కెప్టెన్ మంచి ఫీలింగ్ చేశారు, కానీ కెమెరా పక్క తెప్పిపోయింది. ఆబిద్కు చూపించాం, సారీ అండి. మనం చూపించాల్సింది జయన్ అని. అద్భుతమైన ఫీల్డింగ్ అక్కడ జయన్ నుంచి. ఆయన రెడ్ కెప్టెన్ బ్లూ కెప్టెన్ అర్థం కావట్లేదండి. ఆయన బ్లూ జెర్సీ చేసుకొచ్చాడు. బ్లూనో రెడ్ ఉందనా? సూపర్ షాట్స్ అన్ని నుంచి అద్భుతమైన క్యాచ్ అక్కడ. మన వాహిద్ గట్టి కొట్టే బాట్ని సింపుల్ గా చూపించి వాహిద్ చేతిలో క్యాచ్ పెట్టి తిరిగిన సన్నీ టు గాన్ టు పెవిలియన్. వర్మ టు రాజు వర్మని ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడాలి మనం ఇప్పుడు. మొత్తానికి వర్మ రాజుని 30 దెబ్బలు పెడతాడా? పెట్టాడు. మొదటి బంతినే డాట్గా మళ్ళించిన వర్మ అఖిల్ని వెనక్కి పెట్టాడు మన కెప్టెన్. రాజు టు వర్మ. వాడే షాట్ రాజు నుంచి నేరుగా ఫ్రంట్ చేతికి వెళ్తుందా లేదా? అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. బౌండరీ తరలించిన రాజు. మొత్తానికి అది 6 4 చెప్పలేదు అంపైర్. మంచి షాట్ రాజు నుంచి, అద్భుతమైన 6. మిడాన్ మీదుగా అద్భుతమైన షాట్ కొట్టాడు రాజు. మరొక డ్రైవ్ ఆడాడు, సూపర్గా ఆడాడు. మంచి సెన్సిబుల్ క్రికెట్ అని చెప్పుకోవాలి అతను రాజు. అద్భుతమైన బ్యాటింగ్. ఒక 6 ఒక సింగిల్తో స్ట్రైక్ మార్చుకొని వెళ్ళిపోయాడు అవతలకి. ఇప్పుడు మన శ్రీనివాసులు టు వర్మ. మొదటి బంతిన డిఫెన్స్. మరొకసారి శ్రీనివాసులు గట్టి కొట్టాడు. అది బౌండరీ వెళ్తుందా లేదా చూడాలి. మొత్తానికి బౌండరీ వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అక్కడ ఖాదర్ ఫీల్డర్ కాబట్టి ఎలాగో బౌండరీ వెళ్ళిపోతుంది. ఖాదర్ పట్టే ప్రసక్తే లేదండి. ఆయన బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ ఏం చేయడు. డబుల్ సైడ్ ఆడిద్దాంలే. వర్మ మంచి కంబ్యాక్. రాజు మళ్ళీ రంగంలోకి. హబీబ్ బౌలర్. మొత్తానికి రాజు ఏం చేస్తాడు హబీబ్ని వేచి చూడాలి మనం. అక్కడ మన గుండు అంపైర్ లేట్ చేస్తున్నాడు ఊరూరికే. మొదటి బంతిని గట్టి కొట్టే ప్రయత్నం రాజీవ్, కానీ హబీబ్ కూల్గా తన స్లో బంతిని వేసి రాజుకి డాట్ పెట్టాడు. మరొక్క బాల్ కోసం రెడీ అయ్యాడు. మరొకసారి కూడా డాట్ బాల్. ఈసారి దాన్ని అంపైర్ వైడ్గా ప్రకటించాడు, ఎందుకంటే రాజు అంపైర్ సైడ్ చూశాడు కాబట్టి అంపైర్ వైడ్ ఇచ్చాడు. వాడే షాట్ రాజు, కానీ సరిగా కనెక్ట్ అవ్వలేదు. నేరుగా ఫీల్డర్ చేతికి. అక్కడ అద్భుతమైన ఫీలింగ్. అఖిల్ సూపర్ ఫీల్డింగ్ అని చెప్పుకోవాలి. అఖిల్ శ్రీనివాసులు ఆన్ స్ట్రైక్.
కట్ చేసే ప్రయత్నం, డాట్ బాల్. మరొకసారి మంచి బాల్ హబీబ్ నుంచి, సూపర్ బాల్ అని చెప్పుకోవాలి. హబీబ్ టు శ్రీనివాస్, అద్భుతమైన సింగిల్ తీసి స్ట్రైక్ మర్చుకున్నాడు శ్రీనివాస్. బౌలింగ్లోకి సుబానిబాయ్. మొదటి బంతిని 6గా తగలరించాడు రాజు. రెండో బంతి ఏం చేస్తాడు చూద్దాం. రెండో బంతిని 4గా మార్చాడు. కనికరం లేకుండా కొడుతున్నాడు రాజు, కెప్టెన్ రాజు. మూడో బంతిని 4గా మలిచిన రాజు చక్కటి బ్యాటింగ్తో నాలుగో బంతిని రాజు మిస్ చేసుకున్నాడు. రాజు చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్సీ ఇచ్చిన ఈ బాధ్యతను ఉపయోగించుకుంటున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడు ఈ విధంగా ఆడలేదు. దీనికి కారణం తన కెప్టెన్సీ అనుకుంటున్నారు. రాజు మాత్రం తగ్గేది లేదంటున్నాడు. గుడ్ డిఫెన్స్, బ్రిలియంట్ బ్యాటింగ్ ఫ్రమ్ రాజు. ఇంకేం కోరుకుంటాం కెప్టెన్ నుంచి ఇంతకన్నా. దంచుతున్నాడు వేసిన ప్రతి బౌలర్ని. బౌలింగ్లోకి హబీబ్ అన్న, ఆ షాట్కు ప్రయత్నం, క్యాచ్కి అవకాశం, కానీ ఫీల్డర్ హఫీజ్ ముందుకు రాలేకపోయాడు. అండ్ స్ట్రైక్లోకి ది హార్డ్ హిట్టర్, డెస్ట్రాయర్, కట్-డ్రాయర్ రాజు. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ రాజు, సూపర్ బ్యాటింగ్ బై రాజు. రాజు టాస్ బాల్, టాస్ ఏనండి, నో బాల్ అయితే కాదు. అండ్ రాజుకి కాస్త కోపం తెప్పిస్తున్నాడు ఈ బౌలర్. ఏమవుతాడు మరి. షార్ట్కు ప్రయత్నం, ఈసారి ఖచ్చితంగా బంతి 4 చేరుతుంది. ఇట్స్ 4. రాజు యొక్క ఊపుకి కారణం కెప్టెన్సీనా లేక టాప్ ఆర్డర్ ప్రమోషనా, రెండిట్లో ఏదో తెలియట్లేదు. అబ్బా 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 అబ్బా, ఇది షార్ట్ కాదండి, షార్ట్ కాదు. 4 6 కన్ఫర్మేషన్, 6 అండి. అద్భుతమైన షాట్ రాజు గారి నుంచి. బౌలర్ కాస్త ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. బౌలింగ్లోకి కెప్టెన్ జయాన్న, ఫస్ట్ బాల్ డాట్. నేరుగా బంతిని ఇసిరేసాడు వైడి మీదకి. వావ్, ఇంకొక డాట్ కెప్టెన్ నుంచి. షార్ట్కు ప్రయత్నం, ఈసారి బంతి క్యాచ్కి అవకాశం ఉంది. అయ్యయ్యో, ఇట్స్ ఎన్ ఈజీ క్యాచ్. అండ్ దాన్ని ఫీల్డర్ ప్రణీత్ అన్న డ్రాప్ చేశాడు. ఇంతకన్నా ఈజీ ఇంకోటి రాదు. అండ్ ఇట్స్ 4. మరొక డాట్. వైడ్. మరొక డాట్.
క్యాచ్కి అవకాశం లేదు, ఫీల్డర్ కాస్త ముందున్నాడు అండ్ ఇట్స్ సింగిల్. అండ్ ఇంతటితో ఓవర్ ముగిసేసింది అన్న. ఎన్ని వాళ్ళకి ఎంత వికెట్లు? 11 ఓవర్లకు 86 పరుగులు చేసి 5 వికెట్లు అయితే కోల్పోయింది. 11 లాస్ట్ 9 అండ్ లాస్ట్ 9 hours ఆఫ్ దిస్ ఇన్నింగ్స్. కెప్టెన్ రాజు అయితే స్ట్రైక్లో ఉన్నాడు. యంగ్స్టర్ పూజీ బౌలింగ్లోకి వచ్చేసాడు. ఒరే ఇప్పుడు 11 సార్లు చెప్పారా. అండ్ సింగిల్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ బాల్ 2Dకి పరిగెత్తట్లేదు, అవకాశం తీసుకోవట్లేదు. స్ట్రైక్లోకి కట్ డ్రాయర్ రాజు. అన్నది ఇట్టేసి అన్న పగిలిందంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, క్యాచ్కి అయితే అవకాశం ఉంది. ఇట్స్ క్యాచ్ అండ్ క్యాచ్ బై వాహిద్ అన్న. చక్కటి క్యాచ్ అది. కెప్టెన్ అయితే వెనుదిరుగుతున్నాడు. చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లోకి నిన్నటి స్టార్ ప్లేయర్ వెంకటేశ్వర్లు చౌదరి గారు. ఫస్ట్ బాల్ని అయితే సింగిల్ చేసుకున్నాడు. అండ్ స్ట్రైక్లోకి శ్రీను అన్న. క్యాచ్కి అవకాశం. క్యాచ్ డ్రాప్ బై వర్మ అన్న. ఇట్స్ టఫ్ వన్ బట్ అందుకోవచ్చు. అండ్ యంగ్స్టర్ పూజీ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇట్స్ ఎన్ ఓవర్. ఇంతటితో 12 ఓవర్లు ముగిసేసరికి 89 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. లేక్ వ్యూ రెడ్ 12 ఓవర్లకు 89 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. అండ్ ఇక్కడ నుంచి ఎటువంటి కంబ్యాక్ ఇస్తుందో చూద్దాం. అండ్ అలానే లేక్ వ్యూ బ్లూ మంచి లీడింగ్లో ఉంది. బౌలింగ్లోకి సీనియర్ మోస్ట్ ప్లేయర్ ప్రణీత్ అన్న. తన సీనియారిటీని ఇక్కడ కనబరుస్తాడా లేదా చూద్దాం. ఫస్ట్ బాల్ 4 కూడా చేసుకున్నాడు. ఫస్ట్ బాల్ దేవుడి గంట. ఓకే, సెకండ్ బాల్ చూద్దాం. కమాన్. క్యాచ్కి అవకాశం లేదు, 2Dకి అవకాశం ఉంది. అండ్ 2D తీసుకోలేదు. 2D తీసుకుంటున్నారు, తీసేసుకున్నారు. సెవెన్ 6 8 7. ఫస్ట్ బాల్ 4, సెకండ్ బాల్ 2D. బౌల్, క్లీన్ బౌల్. సరే, బాల్ని ఇసిరి వేసాడు, ఇసిరి మింగాడు.
మనిషి డ్యూటీ అలాగే చేస్తాడు, ఎంపైరింగ్ చేస్తాడు, బౌలర్ నట్టుకుంటాడు. ఏడు పరుగులు గాల్లో బంతి. పూజెస్ టు యోసోబు. క్యాచ్ డ్రాప్. ఇదే మ్యాచ్లో 4వ లైఫ్ పొందిన యోసోబు. పూజెస్ టు యోసోబు. చక్కటి షాట్. చూడాలి 5వ క్యాచ్ డ్రాప్ అవుతుందా లేదా. 5వ క్యాచ్ కూడా డ్రాప్ అయ్యి 4 పరుగులు. ఒకే మ్యాచ్లో 5 లైఫ్లు పొందిన యోసోబు. పూజేష్ చాలా చక్కటి బౌలర్. ఫీల్డింగ్లో మార్పులు ఎక్కడ పెట్టినా కానీ ఇతనికి లైఫ్ అనేది వస్తూ ఉంది. స్ట్రైట్ డ్రైవ్. వెరీ గుడ్ బ్యాటింగ్ బై యోసోబు. పించ్ హిట్టర్ వెంకీ చౌదరి. చూడాలి బాల్ 4 కొడతాడా 6 కొడతాడా. క్రితం మ్యాచ్లో 78 పరుగులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఉన్నాడు. చక్కటి షాట్. తన 3వ లైఫ్ని వెంకీ కూడా ఇదే మ్యాచ్లో 3వ లైఫ్. వెంకీ మొదట్లోనే లైఫ్ ఇచ్చారు. ఈరోజు 80 పరుగులు కొడతాడా 90 పరుగులు కొడతాడా. గుడ్ ఫీల్డింగ్. ఫోర్టీన్త్ ఓవర్ ఇన్ ది ప్రోగ్రెస్. 110 runs, లాస్ ఆఫ్ 7 wickets. లెక్యూ రెడ్. కెప్టెన్ రాజు చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు ఈరోజు. 27 బంతులకి 43 పరుగులు, 5 4లు 3 సిక్సర్లతో తన కెప్టెన్సీని చాటుకున్నాడు. ఈరోజు రాజు. ఎందుకంటే ఈరోజు కెప్టెన్సీ తీసుకున్నాడు. ప్రతిరోజు అతన్ని బ్యాటింగ్ దింపట్లేదని ఈరోజు అతనే కెప్టెన్సీ చేసి 3rd డౌన్ బ్యాటింగ్ వచ్చాడు. 14 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 112 పరుగులు. After completion of 14 overs, score moves to 112, loss of 7 wickets. లెక్యూ రెడ్ చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రణీత్ టు యోసోబుకి ఇప్పటి వరకు 5 లైఫ్లు పొందున్నాడు. చక్కటి షాట్ ఆడబోయి కీపర్కి. ఒకే మ్యాచ్లో తినకి 5 లైఫ్లు రావడం అనేది ఇదే మొదటిసారి. వైట్ బాల్. అంపైర్ డెసిషన్, ఫైనల్ డెసిషన్. అంపైర్ని ఆర్గ్యూ చేయకూడదు. మరొక కట్ షాట్ ఆడబోయి ప్రతి బాల్ బీటన్ అవుతున్న యోసోబు స్లాగ్ ఓవర్స్లో ఇలాంటి డాట్స్ని కోరుకోవట్లేదు టీం వాళ్ళు. బ్యాట్స్మెన్ ప్రెజర్లో ఉన్నాడు. స్లో బాల్. గుడ్ షాట్. 4 runs, 4 పరుగులు యోసోబు ద్వారా. మార్నింగ్ టైంలో కౌంటీలు ఆడకుండా ఉంటే మనకి బాల్స్ అనేది
అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు మార్నింగ్ కౌంటీ మ్యాచెస్ ఆడి బాల్ని పోగొడుతున్నారు. అనదర్ వైట్ బాల్. యేసోబు బాల్ని వాచ్ చేయకుండా ఆ బాల్ వచ్చే దిశను బట్టి ఆడేస్తున్నాడు, కానీ వాచ్ చేయట్లేదు బాల్ని. గుడ్ షాట్, చాలా చక్కటి షాట్. 6వ డ్రాప్ ఒకే మ్యాచ్లో 6 డ్రాపులు 6 లైఫ్తో ఒకే బ్యాట్స్మెన్కి 6 క్యాచ్లు జార విడిచిన లెక్యూ బ్లూ టీంలో చాలా చక్కటి ఫీల్డర్స్. ఒకే బ్యాట్స్మెన్కి 6 లైఫ్లు అనేది బ్యాట్స్మెన్ యొక్క అదృష్టం అనుకోవాలి. 8వ లైఫ్, 7వ లైఫ్. వెరీ గుడ్ బ్యాటింగ్ యేసోబు. 7వ లైఫ్ పొందావు. ఓవర్ 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి లెక్యూ రెడ్ 122 పరుగులు 7 వికెట్లు కోల్పోయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 15 overs, స్కోర్ మూవ్స్ టు 122, లాస్ ఆఫ్ 7 wickets. హఫీజ్ కమ్స్ ఇన్ టు ది అటాక్. న్యూ బౌలర్ హఫీజ్ డెత్ ఓవర్లు వేయడానికి వచ్చారు. పించ్ హిట్టర్ వెంకీ చౌదరి. హఫీజ్ టు వెంకీ చౌదరి. షాట్, గుడ్ షాట్. వెంకీ 3 పరుగులు వద్ద ఉన్నప్పుడే లైఫ్ ఇచ్చారు. ఆ లైఫ్ని వినియోగించుకొని 8 పరుగులు. గ్రౌండ్స్ మ్యాన్ సునీల్ కాదర్ వచ్చారు గ్రౌండ్లోకి ఇప్పుడే. వైడ్ బాల్ చూడాలి. ఎంపైర్ డెసిషన్ కోసం వెయిటింగ్. వైడా బంత్యా. వెల్కమ్ టు గ్రౌండ్స్ టీమ్ సునీల్ అండ్ ఖాదర్. స్కూప్ ఆడబోయి వికెట్ని జార విడుచుకున్న లెక్యూ రెడ్. గుడ్ బౌలింగ్ హఫీజ్. న్యూ బ్యాట్స్మ్యాన్ సునీల్ BBN. న్యూ బ్యాట్స్మ్యాన్ ఫుట్ నో బాల్. మొదటి బంతినే నో బాల్గా. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. చూడాలి ఫ్రీ హిట్ బాల్ని ఏం చేస్తాడో చూడాలి. ఫ్రీ హిట్ బాల్ని 6 కొడతాడా 4 కొడతాడా? యేసోబు చక్కటి షాట్ని చాలా చక్కటి షాట్ని యేసోబు తగిలించుకొని సింగిల్ పరుగు మాత్రమే సాధించారు బ్లూ టీం. రెడ్ టీం ఈరోజు రెడ్ టీంకి కెప్టెన్గా మిస్టర్ రాజు. అతని బ్యాటింగ్ దింపలేదని కెప్టెన్సీ తీసుకొని 3rd డౌన్ బ్యాటింగ్ దిగి 40 పరుగులు కొట్టాడు. స్కూప్ ఆడబోయి బాల్ని తన ఒంటికి తగిలించుకున్న యేసోబు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 16 overs, స్కోర్ మూవ్స్ టు 130 runs, లాస్ ఆఫ్ 8 wickets. 16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి లెక్యూ రెడ్ టీం 130 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్లో క్రీస్లో యేసోబు, సునీల్ BBN. 16 ఓవర్లు అయినాయా? టైం వేస్ట్ చేస్తున్నారు. 2 గంటలు వేస్తున్నారు 20 ఓవర్ల. ఖాదర్ బ్యాటుతో ఏ ఒక్క బ్యాట్స్మెన్ సక్సెస్ఫుల్ కాలేదు. మరొక
ఒక్క క్యాచ్ని జార విడిచిన బ్లూ టీం. ఖాదర్ బ్యాట్తో ఆడొద్దు సునీల్. టైం అనేది ఏడే కాదు 2 గంటల 1.5 గంట వేస్తున్నారు 20 ఓవర్లు. సరే ఏంటారా 6:50. చక్కటి షాట్ ఏసోబు. 7 లైఫ్లు పొంది 7 పరుగులు కొట్టిన ఏసోబు. 7 లైఫ్లు పొంది 7 పరుగులు కొట్టిన ఏసోబు. అనదర్ షాట్. 4 పరుగులు. గుడ్ ఫీల్డింగ్ హబీబ్. 4 పరుగులు. 6-4. గుడ్ బ్యాటింగ్ బై ఏసోబు. స్లాగ్ ఓవర్స్లో చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్న ఏసోబు. అనదర్ షాట్. రాడు నేను బ్యాటింగ్ అంటే చూడడానికి వచ్చిన ఆయన ఎక్స్ట్రా రాస్తాడు. గుడ్ షాట్ సునీల్. ఎక్స్ట్రా కవర్స్ మీదుగా 4 పోతుందా లేదా చూడాలి. జస్ట్ 2 runs. ఇతను మూట కట్టుకొని వేస్తే లోపల వేసుకోవాలి. చక్కటి షాట్. ఖాదర్ బ్యాట్తో మొదటిసారి సక్సెస్ పొందిన బ్యాట్స్మెన్ ఇతనేనండి. ఖాదర్ బ్యాట్తో 6 పరుగులు కొట్టిన మొదటి బ్యాట్స్మెన్. గుడ్ బ్యాటింగ్. 17 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 150 పరుగులు, 8 వికెట్లు కోల్పోయింది. చక్కటి బ్యాటింగ్ సునీల్. ఖాదర్ బ్యాట్తో నువ్వే మొదటిసారి 6 కొట్టావు. హఫీజ్ డెత్ ఓవర్స్లో హఫీజ్ చాలా చక్కగా బౌలింగ్ చేసి మునుపటి ఓవరు పించేటర్ వెంకీని బౌల్ చేశారు. ఏసోబు ఆడేశాడు. వైడ్ బాల్. నీ ప్రొఫైల్ చూడాలి. హీరో మ్యాచ్కి వెళ్ళు. ఆల్రెడీ డ్యూటీ చేసేది ఆపరేషన్ అని చెప్తాను. అదే ఫుల్ టాస్ బాల్. 2 పరుగుల కోసం చూస్తున్నారు. అక్కడ ఉండేది ప్రణీత్, క్రిక్ హీరోస్ నెంబర్ 1 ప్లేయర్. 1 కొడితే ఈరోజు తన మైల్ స్టోన్. 1 పరుగు చేస్తే క్రిక్ హీరోస్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ 15,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. గుడ్ షాట్. ఫుల్ స్టేటస్లో ఉంటాయి. వెరీ గుడ్ బ్యాటింగ్ ఏసోబు. చాలా చక్కగా చేతికి మట్టి పూసుకున్న ఏసోబు. ఇక్కడ నెట్ రాదు. కోసం పరిగిస్తానే ఉంటాడు. స్కూపులు ఆడబోయి బ్యాటింగ్ ఇట్లేదని చెప్పి పేరుకే 5G ఏం రాట్లా. స్లో ఓవర్ బాల్. చూడాలి నో బాల్ ఇచ్చారా లేదా చూడాలి. బాల్ చక్కటి కట్ షాట్ ఆడబోయి ఖాదర్ బ్యాట్ని చాలా చక్కగా వినియోగించుకుంటున్న గ్రౌండ్స్ మ్యాన్ సునీల్. అలా బ్రో ఇవ్వడమే గడ్డం లాగుంది. చేతికే ఇచ్చా వచ్చేస్తా. రేపు ఆడితే వచ్చేస్తా. పరుగు కొడితే 15,000 పరుగులు పూర్తి చేసుకుంటారు. ఈరోజు మ్యాచ్ మైల్ స్టోన్. మిస్టర్ ప్రణీత్కి మైల్ స్టోన్ ఉంది ఈరోజు. కేవలం
ఈరోజు ఉంటారా కెప్టెన్ మంచి పరుగులు కొడుతున్నాం. ప్రణీత్ టు సునీల్, స్లోవర్ బాల్, కట్ షాట్. వికెట్ పడిపోయింది. పెడితే అలాగే పెట్టడచ్చు కదా. కావాలా రాలా ఇందాక 2 వచ్చాయి. ఓవర్ ఎంత వస్తుంది? 41 మ్యాచెస్. యూసఫ్ 40లో ఉంటే అవుట్ అయిపోతాడు. 4 వికెట్లు తీసాం. 100 మైల్ స్టోన్ ఉంది ఈరోజు కూడా నీకు. మైల్ స్టోన్. టెన్నిస్ బాల్ ఎక్కువ 108 మ్యాచెస్ టెన్నిస్ బాల్. అప్పుడు రన్స్ కూడా నీకు టెన్నిస్ దానే ఉంటుంది. టెన్నిస్ బాల్. జడేజాలా కాలు పెడతాడు, కాలు గ్రీన్లో కొట్ట తీసుకో. అది ఏముందిలే రన్ ఎగాను 10 ఉంటుంది. దాంట్లో 100 ఉందిలే, అందుకే అంత వరకు పోయింది. చక్కటి షాట్. మరొక బ్యాట్స్మెన్ కాదర్ బ్యాట్తో మొదటి పరుగుని. బ్యాటింగ్ రాదనమాట తెలుసుకున్నా, తీయడం లాస్ట్ బ్యాట్. గుడ్ షాట్. ఎదురుగాలికి ఏసోబు. సారీ నాది కాదు, అది నితేష్. 180 వికెట్లు ఉన్నాయి అన్న, 77 మ్యాచ్లు, 80 మ్యాచ్లు. స్టార్టింగ్ అంతా స్టెమ్స్ ఆడేది. స్టెమ్స్లో 3000 రన్లు. అర్థం కావట్లే. కానీ ఇక్కడ స్టార్టింగ్ అంతా నేను వచ్చినప్పుడు స్టెమ్సే కదా, అది మొత్తం కలిపి ఒక 400-500 వికెట్లు. బౌలింగ్ లైన్ కదా. 4000 రన్స్. అది వెనక్కి వెళ్ళి ఉండాల్సిందన్న, భలే ఉండేది. వాళ్ళు స్టార్టింగ్ నుండి అయ్యా అన్న, మొత్తం స్టార్టింగ్ అంతా స్టెప్స్. ఫస్ట్ నుంచి యాప్ ఉంటే మనమే ఉంటాం టాప్. మనం అంటే అంతే ఫస్ట్ నుంచి ఆడిన వాళ్ళకి అప్పుడు యాప్లు లేవు కదా. మధ్యాహ్నం సాయంకాలం అక్కనే ఉండేది, ఇంటికి కూడా పోయేదిలే. సరిపోయి ఈ మధ్య క్రికెట్ రోజు ఓపెన్ చేశారు. ఎప్పుడైనా సీజన్ 2 నుండి అన్న, దాని ముందంతా స్టెప్సే. 5,000-6,000 కొట్టేసినాడు సరిపోయి. యావరేజ్ కూడా భయంకరంగా ఉంటుంది ఆయన. చూడాలంటే 4 బాల్ ఉన్నాయి. ఫుల్ స్టేట్ ఎప్పుడు కొట్టొచ్చేస్తుంది. యావరేజ్ చూడు చంపేస్తాడు. బ్యాటింగ్ అది 31 యావరేజ్. కూడా అవసరం లేదంట. 3 బాల్ 3 దెబ్బలు చాలంట. 4,900. సతీష్ 0 మ్యాచ్కి వెళ్ళాలి. ఫైనల్ లైఫ్. 2 ఉన్నాయి నాయా. స్క్వాడ్లో ఉంటాడు. స్క్వాడ్ అడుగు ఎత్తుకున్నాడు. ఏనా తిరగద్దు. అదే ఆటో రెన్యూవల్ అవుతూ ఉంటుంది. 99 3 సార్లు. అదే 4. కీపర్ వికెట్లు ఎక్కువ. ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి దాన్ని రీఫ్రెష్ చేయవా సతీ. ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి లేక్యూ రెడ్ టీం వాళ్ళు 178 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయారు. లేక్యూ బ్లూ టీం 179 పరుగుల లక్ష్య ఛేదనలో చూడాలి. సెకండ్ ఇన్నింగ్స్
లేక్ వ్యూ రెడ్ 20 ఓవర్లు ముగిసేసరికి 178 పరుగులు చేసి 10 వికెట్లు అయితే కోల్పోయింది. అండ్ లేక్ వ్యూ బ్లూ ఎటువంటి కంబ్యాక్ ఇస్తుందో చూద్దాం. వాళ్ళు ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఓపెనర్స్ నిమేష్ వైకింగ్స్ కో ఓపెనర్స్ వాళ్ళు ఎల్ఎస్ అన్న అండ్ ప్రణీత్ అన్న ఇద్దరు, క్షమించాలి ఎల్ఎస్ అన్న సతీష్ అన్న ఇద్దరు ఎంతో అనుభవం కల ఆటగాళ్ళు. కానీ లొకేషన్ పోయి నాకు తెలీదు. ఆబిద్ అన్న స్టార్ట్ చేయబోతున్నాడు తొలి ఓవర్ను. అండ్ స్ట్రైక్లో సతీష్ అన్న తన తొలి బంతిని వైట్తో వైట్తో స్టార్ట్ చేశాడు. ఓకే ఫుల్ టాస్ బాల్ అండ్ 4కి అవకాశం ఉంది. ఫీల్డర్ ఆబిద్ దాన్ని ఆపుతాడా? లేడు. బంతి బౌండరీ చేరుకుంది. డాట్ మేము కూడా కోరుకుంటున్నాం. అది రివర్స్ స్వీప్ 4కి అవకాశం ఉంది. బంతి రాయికి తగలడం వల్ల 2Dతో సమర్పించుకుంటున్నారు. తమ్ముడు ఏమన్నా రా నీకు అమ్మాయి ఉంది. ఎందుకు వేస్తున్నట్ట? నిన్న కూడా రాసి పేరు అన్న అది కౌంట్ అయిపోతాయి. క్షమించాలి ఇక్కడ కామెంటేటర్ చూసుకోలేదు. రన్అట్కి అవకాశం అంట. అండ్ అది అవుట్ అంట. చూద్దాం అవుట్ ఇస్తారా నాట్ అవుట్ ఇస్తారా. అంపైర్ అవుట్ అని డిక్లేర్ చేశారండి. అండ్ కొత్త బ్యాట్స్మెన్ అఖిల్ ది యంగ్స్టర్ లోకల్ బాయ్. బ్యాట్స్మెన్ స్టెయిన్ గారు రన్అట్ చేయడంలో స్పెషలిస్టు. మా షార్ట్కు ప్రయత్నం బట్ బంతికి బ్యాట్కి కనెక్షన్ కుదరలేదు. అండ్ ఎల్ఎస్ఎన్ ఖాతాలో ఎన్నో రన్అట్లు ఉన్నాయి. అందులో బాచు నేను కూడా. బౌలింగ్లోకి ఖలీల్ అన్న సూపర్ బాల్. బ్యాట్ అవుట్ సైడ్ తీసుకొని థర్డ్ మ్యాన్ దిశగా బంతి వెళ్ళింది. దాన్ని వెంకీ అన్న ఒడిసి పట్టుకున్నాడు. కాస్త ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చేంజెస్ జరిగినాయి. చూద్దాం వికెట్ దక్కుతుందా లేక పరుగులు సమర్పించుకుంటారా. గుడ్ బాల్ అండ్ గుడ్ బ్యాటింగ్ అండ్ గుడ్ ఫీల్డింగ్. ఈ బాల్లో అన్నీ చూసాం. కీపర్ క్యాచ్కి అవకాశం అండ్ బంతి స్లిప్లో వెళ్ళింది. రాయేష్ అన్న పిసికేసాడు బాల్ని. క్షమించాలి స్టెయిన్ గారు ఈ మ్యాచ్ డక్అవుట్ అయ్యారండి. స్టెయిన్ అన్న బ్యాట్ చూపించాలి. స్టెయిన్ అన్న అనియా బ్యాట్ చూపించాలి. అనియా బ్యాటింగ్లోకి యంగ్స్టర్ పూజీ 4కి అవకాశం. బంతిని చాలా బాగా లిఫ్ట్ చేశాడు లాంగ్ ఆఫ్ మీదుగా. అండ్ ఇట్స్ 4. మళ్ళీ చక్కగా బ్యాట్ అంతా లిఫ్ట్ చేశాడు. అండ్ సేమ్ 4. బౌలర్ తన లైన్ మార్చుకుంటే బాగుంటుందేమో. యంగ్స్టర్స్ పూజీ ఒక్కసారి రిథంలోకి వచ్చారంటే ఓవర్ 1 సైడ్ అయిపోద్ది. అండ్ సేమ్ షాట్కి వెళ్ళాడు. కీపర్ క్యాచ్కి దొరికేశాడు. అండ్ సేమ్ అది క్షమించాలి స్లిప్ ఫీల్డ్లో దొరికేశాడు. రాయేష్ అన్న దాన్ని పట్టి పిసికేశాడు. బౌలింగ్లోకి
ఆబిద్ అన్న. కొంచెం అంటే అది తగలదేమో అన్నిటి నేను లేజీ అండ్ బ్యాటింగ్లో యంగ్స్టర్ అఖిల్, లోకల్ బాయ్. సూపర్ షాట్, బట్ బ్యాట్కి బంతికి కనెక్షన్ కుదరలేదు. సునీల్ అన్న నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అక్కడ. పిల్లాడు చాలా చక్కగా ఆపుతున్నాడు బంతిని. పిల్లాడు చెప్పొద్దు అంకుల్. కార్టూన్ వచ్చేది శివ అని ఒక కార్టూన్ వచ్చేది. పిల్లాడని చెప్పొద్దు అంకుల్, శివ. నా బాల్ కాలు తగలడంతో ఇది లెగ్ బై. అండ్ లెగ్ బైస్ లేవు, మీకు తెలుసుగా. పిల్లాడు కాస్త తడబడుతున్నాడు. నిన్న మాత్రం బుద్ధికి దంచేశాడు. షాట్కు ప్రయత్నం, మళ్ళీ నేరుగా స్లిప్ ఫీల్డర్ చేతుల్లోకి. మనకు సంవత్సరం కనపడుతుంది. ఫుల్ టాస్. ఇప్పుడు దాకా మంచి బంతులు వేస్తున్న ఆబిదన్న ఫుల్ టాస్ వేసాడు. అండ్ స్ట్రైక్లోకి. ఓ క్షమించాలి, ఓవర్ ముగిసింది. 3 ఓవర్లు ముగిసేసరికి 17 పరుగులు చేసి ఒక 2 వికెట్లు అయితే కోల్పోయారు లేక్ వ్యూ బ్లూ. బౌలింగ్లోకి సీనియర్ మోస్ట్ ఖలీల్ వచ్చేసాడు. క్యాచ్ కాటన్ బౌల్కి అవకాశం. పడతాడా? పట్టేశాడు, పిసికేశాడు అంతే. బ్యాటింగ్లోకి వేణు వండర్స్. ప్రణీత్ అన్న ఎందుకు నవ్వుతున్నాడు? ఆ నవ్వు వెనక రహస్యం ఏంటి? నాట్ అగైన్. రాజేష్ కనబడుతున్నాడు. అబ్బా స్క్రీన్ మొత్తం అందుకే ఆడ ఉంటాడు. టీవీలో చూస్తున్నారు కదా నన్ను. క్యాచ్ లేదు. ఎవరు పోవట్లేదు ఇంతే. లేదు. కెప్టెన్సీ క్లీన్ బౌల్డ్. అండ్ బ్యాటింగ్లోకి ఎన్నో వేల పరుగులు చేసినటువంటి సీనియర్ మోస్ట్ ప్రణీత్ అన్న ఇవాళ అతను అచీవ్మెంట్ సాధిస్తాడా లేదా చూద్దాం. ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి వచ్చేది. 2002 నుంచి ఆడుతున్నారు. మిగతా ఆడినప్పుడు ఆ మ్యాచ్ వరకు పెట్టుకుంటారు. వాళ్ళు ఆడే మిగతా ఏ మ్యాచ్ పెట్టుకోరు. వాళ్ళు రోజుకి ఒక రోజుగా 2-3 మ్యాచ్లు ఆడేసుకుంటా ఉంటారు సీజన్ మొత్తం. వచ్చేస్తున్నా దగ్గరలో ఉన్నాడు. ఓకే అదే కదా నుంచి చెప్తూ ఉన్నారు. న్యూ బ్యాట్స్మెన్ ప్రణీత్ మంచి స్టార్ట్స్ ఉన్న బ్యాట్స్మెన్ అండి. ఒక్క రన్ కొడితే 15,000 రన్స్ అచీవ్మెంట్ అవుతాయి ఈ మ్యాచ్లో. మంచి షాట్ శివాని పైతవాన్ని గ్యాప్లో వెళ్ళింది. అది బౌండరీ. పవర్ ప్లేలో గ్యాప్లోకి వెళ్ళిందంటే బాల్ బౌండరీ చేరుకుంటుంది. చిన్న ఛాన్స్ రన్అట్కి, కానీ బాల్ ఫీల్డ్ దగ్గరికి లేట్గా వెళ్ళింది కాబట్టి. నీకు వంతెన పడుతుంది చూడు అన్న. ఇదేందన్న పీకేసారా? పోయింది బాల్ తగిలిపోయింది. ఎవరో త్రో చేశారు.
ఒక్క రన్ కంప్లీట్ అయింది. 15,000 రన్స్ ఒక్క రన్ కాదు, నేను 4తోనే కంప్లీట్ చేస్తాను అంటున్న ప్రణీత్ అన్న. బ్యాటింగ్ 15,000 పరుగులు సాధించిన ప్రణీత్ బాయ్. క్రిక్కీ రేస్లో మన నెంబర్ 1 బ్యాట్స్మెన్ అండి. నెల్లూరులో హైయెస్ట్ రన్స్ సాధించారు. రోజుకు ఒకటి, రోజుకో మ్యాచ్లో ఒక 50 యావరేజ్ 30 అబోవ్ పెడితే చాలు. మంచి షాట్. 6 ఆర్ 4? డిసైడ్ 6. హైట్ ఎక్కువ మిగతా తెడ్డుబెట్టలతో చూసినా ఇంకొంచెం హైట్ ఉంది, 6 ఇంచ్ ఎక్కువ ఉంది. కింద అన్నీ వస్తుంది. చూడు బ్యాట్ అంత కింద పట్టుకున్నాడు, కింద చూడు ఎంత వస్తుంది. హలో హలో నైట్ నిద్రపోయామా? నేను చూస్తా ఈరోజు, నేను కొంచెం మ్యాచ్కి వచ్చాను అలా. ఇప్పుడు ఎగరేసి కొడతారు. అందులో మనం ప్రొఫెషనల్ బౌలర్ కాదు కదా. అయ్యగారే నంబర్ 1. ఇక్కడ నువ్వు వెళ్ళిపోలే ఇంత కాబట్టి వెళ్ళిపోయాను. ఫీల్డింగ్ చేయాలి కదా. అదే కదా వాటి బట్టి అవకాశాలు ఇది ఆడుతున్నాం. చాలా చక్కటి అవకాశం. మంచి షాట్కి ప్రయత్నం. లేదు మనకి కవర్స్ ప్లస్ లాంగ్ ఆన్ ఉంది. స్టెప్ వేస్తుంటా చాలా మంచి బ్యాటింగ్ సుమారి పై నుంచి 4తో కంప్లీట్ చేశారు ఓవర్. నెక్స్ట్ ఓవర్ రంజిత్ చౌదరి గారి నుంచి, సారీ వెంకటేశ్వర్ చౌదరి గారు అండి. 44, 84, 135. న్యూ బౌలర్ టు ప్రణీత్. టెస్ట్ కన్నా ఇదే బాగుంది. ఏ రోజు కా రోజు మ్యాచ్. మంచి ఫ్లోర్ బౌలింగ్ అండి. వెంకీ బ్రో నుంచి పవర్ ప్లే కంప్లీట్. ఇప్పుడు ప్రతి బాల్ కొట్టాలని చూస్తున్నారు బ్యాట్స్మెన్. ఫీల్డర్స్ కూడా అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా గ్యాప్స్ ఫైండ్ చేయాలి. బాల్ గ్యాప్లోకి వెళ్ళలేదంటే ఫీల్డర్ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది.
నువ్వే ఇచ్చావు. ఏం చెప్పినా దీంట్లో నీతో అనుకోవట్లేదు. కాళ్ళ మధ్యలో బాలు ఒక చిన్నపాటి మిస్ఫీల్డ్ వల్ల బౌండరీ వెళ్ళింది. మంచి షాట్. 6 వెళ్తుందా? 6. ఎట్టి కొట్టు. కెప్టెన్ బౌలింగ్ అటాక్కి వచ్చారు. ఫేసింగ్ బ్యాట్స్మెన్ ఇన్ ఫామ్. తో పాటు నిన్న మధ్యాహ్నం గాలి కదా ఎలా బాల్ ఎటు వచ్చింది గాలి స్ట్రైట్ బాల్. బ్యాటింగ్ అన్న కొంచెం ఆఫ్ ఉంది. ఇటు తిరిగేసింది అనుకో పూర్తిగా ఆఫ్కి. లెగ్ ఉండదు. బాల్ అసలు లేదండి. ఈ టాక్టిక్స్ వాడుతున్నారు కెప్టెన్ బౌండరీని తప్పించుకోవడానికి. మళ్ళీ సేమ్. ఈసారి కీపర్ మిస్ చేశారు. అది చూడు, అదే స్ట్రైట్ లెగ్ ఉంది అనుకో, సరిగ్గా ఉండేది. అదే బాల్ కొనిందప్ప మనకేమో పోయిందా. అదైతే 6 పోలేదు, కానీ మన యశోబన్న దాన్ని 6 పంపించారు చాలా సునాయాసంగా. 72 చాలా మంచి బౌలింగ్, స్లో బౌలింగ్. బ్యాట్స్మెన్ అటెంప్ట్ చేస్తున్నారండి కొట్టు అని చెప్పేసి. మిస్ షాట్ అయిందంటే క్యాచ్ వెళ్తుంది. షాట్ అన్నా డిసైడ్ బౌండరీ. ఆడ 4కి ఏం చేశాడు? బ్యాటింగ్ అన్నా మగోడు కాదు. బౌలింగ్ స్లో అంటే నువ్వు కొడతా ఉంటా. రన్నింగ్ అన్నా ఏముందా, ఇంకోటి ఓవర్ త్రో వస్తుంది 2. బాల్ తెమ్మను సునీల్ని పోయి అవతల. షాట్ అన్నా రాయజన నోట్ తెలిస్తే బౌండరీ చేస్తావే. ఆరు 4 కొడితే 50. బ్యాటింగ్ అన్న సునీల్ బాల్ దే మామా. 66 87 66 కాదు
9 అయింది. 66. 15 రోజులు మ్యాచ్ అయిపోవాలి. నువ్వు చేస్తావు, నన్ను చేయమంటావా? ఇద్దరు బ్యాట్స్మెన్లు కొడుతుంటే త్వరగా వెళ్ళిపోదాం అంటే ఏం చెప్పాలి అర్థం కాదు. కొట్టంగానే వైర్ తగలదు. అప్పుడు దాకా నేను చూడు 2 అంగుళాలు లోపలికి వెళ్ళిపోయి బౌలింగ్ అదిగో ఇక్కడ చూడు, మనోళ్ళే ఇల్లు, మనోళ్ళే. కెప్టెన్ టీంని కంబ్యాక్ చెప్పగలరా? ఇప్పుడైతే ప్రజెంట్ 1 సైడెడ్గా ఉంది మ్యాచ్. 66 బాల్కి 90 రన్స్ కావాలి. ఆయన చక్రం అంతా కాటేస్తున్నాడు ఆయన. టైమింగ్స్ 6 to 9. 60 అవర్స్ పడతాయి. మంచి షాట్, చాలా మంచి షాట్. 6. తగిలితే 6. ఇలా కాదు, టీం కరెక్ట్గా వస్తుంది. క్యాచ్కి అవకాశం, కానీ అది క్యాచ్కి వెళ్ళలేదు. 12 రోజులు మ్యాచ్ అయిపోతుంది. ఒకప్పుడు వికెట్స్ పడుతున్నప్పుడు ఈజీగా ఆపోజిట్ టీం అది అనుకున్నాం మ్యాచ్ బౌలింగ్ టీమ్ది. కానీ ఇప్పుడు ఒక 2 బ్యాట్స్మెన్ సెట్ అయిపోయి కొడుతుండగా ఫీల్డింగ్ టీం అప్పుడు ఎగ్గిపించేసింది. కెప్టెన్ కంబ్యాక్ ఇప్పిగలడా? కెప్టెన్ ఇప్పుడు 6 కొట్టారు. ఓన్లీ ఆ బూట్ అయినా పని చేస్తున్నాయి అంటే కొనినందుకు ఆ బూట్లు అయినా పని చేస్తాయి. ఇంకేం చేస్తావా? మంచి వల్ల ఏం ప్రయోజనం లేకపోతే. అబ్బా, ఖాదర్ భాయ్ మంచి చూపులో ఉన్నాడా? ఆయన 2 క్యాచ్లు పడ్డాడు. మీ అదృష్టం సావే. ఇది 3వ క్యాచ్ ఆడబడతాడు. మాట్లాడటానికైనా ఉండాలా? వెళ్ళిపోయింది. 50 బ్యాటింగ్. కమాన్ బాయ్. क्या में क्या एक ఫోన్ లేబా. ఉన్నాడు ఫీల్డ్ రా. రన్నింగ్ 3 ఉంది. లాస్ట్ వన్. వెళ్ళు. ఎవరు ఇలా మీరు ముగ్గురు ఇచ్చుకోండి. ఓవర్. చెప్తాను, ఒక్క నిమిషం. 60 కొట్టాలా? ఫస్ట్ 60, తర్వాత బాల్ 54-60. వస్తానండి, ఫోన్ చేస్తున్నాడు. పో
44. అది పంచి పద్ధతి. అద్దో బ్యాటింగ్ అన్న మన వాళ్ళు ఎవరైనా బాల్కి వెళ్ళాలి మేమే కదా కొట్టదు, మీరు ఆరు కొట్టదు. చూడకూడదు. ఇప్పుడు వెళ్ళిపోవచ్చబ్బా. నడక అటువైపు 47 50 ఉంది. మూడు ఏసోబ్ ఒకటి, నేను ఒకటి, ఆబీద్ ఒకటి. ఆయన లాటు బాల్ రాడు చూడు. సుమన్ భాయ్ ఎదుగు ఆడే లాబాల్. యాడి వస్తాడు ఆయన కథలే అసలు. ఓవర్. నలభై 50 ఈ ఓవర్లో ఆడ సగం మ్యాచ్ అయిపోయింది. 50 దీని తర్వాత 30. ఈ ఓవర్ తర్వాత 30 నాకు తెలిసి. 50. అయ్యా మీరు లైఫ్లు ఇచ్చిన ఆయన ఏం కొట్ల తుఫాన్ పోయి కొట్టింది. ఏడ మీ తాత ఇచ్చాడు. నీకు బలి ఇరు. గాలి భలే ఉందబ్బా. గాలి బాగుందండి, గాలి దెబ్బలా అయింది. నాను బాగా కొట్టాను షాట్. అదిగో వద్దు ఆయన బ్యాటింగ్ ఆడుకోవాలి. ఇంకేడ ఉంటుందిలే అన్న, అయిపోయిందా? కింద కొట్టి ఒరే అంటే ఏం చేస్తాం? చెప్పింది ఏంటంటే
తొందరగా అయిపోతే వెళ్తాం. ఇప్పుడు కాదండి ఒక మాట అన్నమాట ఎందుకు అనవా ఇంకోటి సునీల్ అది వైర్కి తగ్గింది త్రో. వాడు ఎందుకు వస్తున్నాడు బ్యాట్ ఎందుకు కొన్నాడు వెళ్ళిపోయింది. బ్యాటింగ్ అన్నా అఖిల్ అర్థం 50 చేస్తాడా అందుకని ఇవ్వమంటావా? ప్లానే పెద్ద ప్లానే వెళ్ళిపోవచ్చని. 42-34 ఓ నిజంగా సగం స్కోర్ అయిపోయింది ఇంత కూర. పెట్టు జై జై జాతా హలో ఆధార్ ప్లేస్ నాకు బ్యాటింగ్ 7:56. ఓ 4 వేసానా? 4 వేసేసా ఇప్పుడు నేను మార్చినా. ఇప్పుడు వస్తుంది కదా 4, అక్కడ సింగిల్ వేసి సరిపోద్ది. సింగిల్ అండి ఇప్పుడు కొట్టిందా? ఇప్పుడు 4 వస్తుంది కదా అప్పుడు వేసి సింగిల్. అవి దాదాలు లెక్చర్ మాట కాదు. లేదులే ఈరోజు వికెట్ లేదు. ఏమన్నా 8 టైం 7:56. తొందర అయిపోయింది అవును నిజమే. అసలు కాల్కే తగల బాలు. కాదు 39-20 మనకి ఏదో ఎప్పుడు ఆపోజిట్ ఉండాలబ్బా. మొన్న కృష్ణపట్నం వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్ మా చేతులు లాటు ఓవర్ 2 బాల్ తర్వాత బౌండరీ. ఫీలింగ్ బ్రో లాస్ట్ ఆయన ఉంటే పోరు కదా వెళ్ళు బాల్ వంగి తీసి లోపల వెళ్ళిపోవాలా. 25 36 2 ఓవర్లు అయిపోద్ది. ఈ ఓవర్లోనా 2 ఓవర్లు పడతాయి. ఎవరు బౌలింగ్ ఎవరా? అంటే ఫస్ట్ బాల్ 4. మీకు బౌలింగ్ లేదు బ్యాటింగ్ మీరా? ఇప్పుడు నేను తిట్టకూడదు అనుకుంటా. నువ్వు ఏదో ఒకటి అంటావు, నా నోరుకు అదుపు ఉండదు.
అదే అదే అయిపోయిందిలే అయిపోయిందిలే అయిపోయిందిలే. ఇదిగో బంటి ఆర్ బబ్లీ వాళ్ళు వదిలేదు అతనే నా మీద పడతావు. వీళ్ళిద్దరు అల్లా తగ్గుతావే అలా పెట్టాడు క్యాచ్ అంతే. షాట్నా లేదులేనా జాగ్రత్త ఇరుక్కుంటది వెనకాల బాలు వెనకాల ఇరుక్కుంటది. కాదరు లవుతున్నాడు కాదరు అరు అరు కాదు వాడు కూడా కాదు సునీల్ కాదరు చూడు. గ్యాప్ గ్యాప్ అయిపోయిందిలే. ఫస్ట్ బాల్ క్యాచ్ ఇప్పించాడు పాపం. బాల్ బాల్ అంపైర్ అంపైర్ బాల్. 15 కొట్టాలా ఈ ఓవర్లు అయిపోతుంది నాకు తెలిసి. ఆగిపోయింది 3 అన్న. నువ్వు వచ్చేలా అన్న నువ్వు వచ్చే తిరిగి ఉంది 4 కానీ ఏం కాదు 4 వచ్చేసారి వైడ్ ప్లస్ 3 ఉన్నా 3 ఉన్నా కావాలని కొట్టేస్తున్నావు కదా యేసు. ఆయన ఏది ఉంటే అది పతలం రైట్ నువ్వు షాట్ అన్నా శవాసనం కాసేపు శవాసనం వేసేవాడు. అదిగో నాకేత నేనంటే వాడికి చాలా ఇష్టం. ఓవరు ఎంత ఉండాలా ఓవరు ఫస్ట్ బాల్ అవతల కొట్టాలన్నా. ఇదో 2 బాలా చెల్లెనా अंदर फिर 2 वाला बनेगा तो चलेंगे. వాడు ఫీలింగ్ అంతసేపు ఉండదు మా 2 బాల్ అయిపోద్దా. అవుటా వెళ్ళిపోయింది అవతల వాడు వదిలేస్తాడబ్బా. అవతల పడిపోయింది అనుకున్నావు కదన్నా. 9 కొట్టాలా. ఆధార్ కూడా ఇమ్మన్నా ఓవరు ఆధార్ కూడా ఇమ్మన్నా ఆధార్ లాంటి వాళ్ళకి వికెట్ పడింది. ఫినిష్ చేస్తుంటే బాగుంటుంది అన్న. ఎంతసేపు ఆడారా? బ్యాటింగ్ అన్న బాగా 2 6 అయిపోయింది కదా. సునీల్ బౌలింగ్ సామే జానా జంపింగ్
మెడకాయించుతాడు ఉండు. కాదని బాల్ తెమ్మను. నీ మోకాలు గుద్దుకున్నాను బాల. లోపాలంట సురేష్, లోపాలంట. నాటు ఇంకెంత 3 అయిపోయింది. ఇది బౌండ్ కొట్టేస్తాడు. బ్రో విన్నింగ్ షాట్ బ్రో. వైడ్ ప్లస్ సింగల్. వైడ్ 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 లేదా వైడ్ లేదా వైడ్ లేదా రెండు కొట్టాలా. మ్యాచ్ ఇంతటితో సమాప్తం.